తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగం కుల మత లింగ తారతమ్యం లేకుండా 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించిందని, దేశానికి మంచి నాయకత్వాన్ని అందించే ఏకైక ఆయుధం ఓటు హక్కు అని కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా 5 సీనియర్ సిటిజన్లను సత్కరించారు. And there are 4 qualifying dates introduced by the Election Commission of India for enrollment of eligible persons as electors in every year. 4 dates are there, you should know. 1st of January, 1st of April, 1st of July and 1st of October. These 4 dates low, you can register yourself as newly elected voter. You can submit your form, physical form to BLO, AERO or ERO. You can register yourself on voters.eci.gov.in or you can go to the voter helpline app. 1950 call center is working in Collector's Office, Kakinada to help the public for enrollment and verification. In 2024 general elections, total 80.30% of electors out of the total electors in Kakinada parliamentary constituency franchise their vote. Every citizen of this district on the National Voters Day and congratulate them on participating on this important day. Thank you very much. I wish you all the best. Thank you. Thank you very much, sir. Andarki namaskaram. Today is 16th National Voters Day and I have just participated with the various students from the universities and colleges of students. Today I feel very happy to tell you that today is 16th National Voter Day, wherein we support and tell each and every new voters to make sure that they get their voter right IDs and vote in their elections. Thank you. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారు సూర్యప్రభ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. తూర్పు వీధిలోని 6 కాళ్ల మండపంలో స్వామివారిని నిలిపి ఆనవాయితీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
భక్తులతో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం అరసవల్లి అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అరసవల్లిలో 2 రోజులుగా రథసప్తమి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయన్నారు. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా రథసప్తమి శోభయాత్ర జరిగిందన్నారు. అరసవల్లిలో కొలువు తీరిన ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడని మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారితో పాటు స్వామివారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. న్యూజిలాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. వరుసగా 3 మ్యాచ్లు గెలిచి అదరగొట్టింది. గౌహాటీలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 3వ టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. తొలుత బౌలింగ్లో అదరగొట్టిన కివీస్ను 153 పరుగులకే కట్టడి చేసిన భారత్ అనంతరం అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక హాఫ్ సెంచరీలతో కేవలం 10 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. Pleased with the captaincy side of things, but he was keen on getting some runs and finding some time in the middle. Well, he certainly spent it last game and again today. Yeah, a lot of positives for India.
past 3 games. Bishnoi, what a comeback for him. Bowled superbly here. Hardik, bat, ball, just with Bumrah, obviously. Keep calling him the postman. Surya, and Ishan Kishan as well. His form, the way he's striking. And Abhishek Sharma, brilliant. So much make you feel good about this Indian side, the way they're batting, bowling, the captaincy you mentioned as well. Once your skipper starts scoring runs and he's in form, it reflects on his captaincy as well. Well, 2 balls to go in this over, needed 7, back to back, 2 boundaries to finish the game from the skipper. Did mention, don't think we would need the drinks break. I'll finish it before that. That's exactly what he did. The series done. 3-0 in a 5-match series. Scary thing is they've probably got better each game. They were simply superb tonight with Paul, and then to follow it up with 155 for 2 in just 10 overs. It might be quite a scary thought for this New Zealand side as they head to games 4 and 5 that India have got better and better each game. They're looking for answers, New Zealand are. They're looking for answers. Do they find them in Abhishek Sharma's bat? Maybe. Keep it, keep it. Don't give it back, Duffy. I'm not sure it's going to do him any good. Maybe with the ball. But then, yeah, a few serious questions to be answered by the Kiwi camp there. It's almost the best 11, almost. Obviously, a couple of players to come in. But then they're up against a very, very good side who are at their peak. We want this Indian side to carry this on, this momentum into the World Cup. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గణతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి. న్యాయం, సోదర భావమే గణతంత్రానికి పునాదులని స్పష్టం చేసిన ద్రౌపది ముర్ము. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన మోదీ. దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన జవాన్లకు అంజలి ఘటించిన ప్రధాని. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. 3వ టీ20లో న్యూజిలాండ్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం. మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.